అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తొలి పండుగ అని ఎందుకన్నానంటే ఈ తొలి ఏకాదశి నుంచే అన్ని పండుగలు వరుసగా వస్తాయి కాబట్టి. మనకి సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా తొలి పండుగగా జరుపుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజున ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలిసిందే. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రధానంగా తొలి ఏకాదశి రోజున భక్తులందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు, ఆలయాలకు వెళతారు, దేవుణ్ణి దర్శించుకుంటారు. అలాగే కొంతమంది నోములు నోచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రోజున చేసే ఉపవాస దీక్షలకు విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తారు. అంతేకాదు, ఏ ఇంట్లో చూసినా, ఏ గుళ్ళో చూసినా ఈ రోజంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణలు వినిపిస్తూ ఉంటాయి కదా. అలాగే ఇక చేయకూడనివంటే మాంసాహారం భుజించకూడదు, మద్యం సేవించకూడదు, ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు, ఎవరి గురించి చెడు తలవకూడదు, ఇలాంటివన్నీ చెప్తారు కదా. అయితే ఈ రోజున ఒక విషయం గురించి చాలా మందికి తెలియదు. ఏకాదశి రోజున తులసి దళాలని తెంపకూడదు చెట్టు నుంచి. ఈ విషయం మీకు తెలుసా? విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనవి కదా తులసి దళాలు. మరి ఆయన పండగ రోజు ఆయనకి తులసి దళాలతో పూజ చేయకపోతే ఎలా అన్న సందేహం మీకు కలగచ్చు. కానీ తొలి ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అది ఆషాఢ మాసం కానివ్వండి, ఏ మాసమైనా కానివ్వండి, ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున తులసి దళాలని త్రెంపితే మహాపాపమట. పండితులు చెప్తున్న మాట ఇది. మీరు ఈరోజు తులసి దళాలతో స్వామివారిని పూజించవచ్చు. ఎలా అంటే ముందు రోజు తులసి దళాలని కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి. లేదా ఈ రోజు చెట్టు దగ్గర రాలి పడతాయి కదా ఆకులు తీసి స్వామివారికి భక్తిగా సమర్పించుకోవచ్చు. అంతేకాని ఏకాదశి, పౌర్ణమి దినాల్లో తులసి ఆకుల్ని మాత్రం చెట్టు నుంచి త్రెంపకూడదు.